నమస్కారం. నేను జవహర్లాల్ నెహ్రూ, బిహేవియర్ అనలిస్ట్, చైల్డ్ మెంటల్ హెల్త్. అనేక సంవత్సరాలుగా విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులను, తద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న ఒత్తిళ్లు, తద్వారా వారి జీవితంలో ఏర్పడిన అవరోధాల మీద వర్క్ చేస్తున్నటువంటి వ్యక్తిని నేను. ఈరోజు మీతో నేను చర్చించబోయే అంశం చదువు పట్ల మీకు కలుగుతున్న ఒత్తిడి గురించి. మీరు చదువు పట్ల ఆసక్తిని కలిగి ఉన్నారన్నది అక్షర సత్యం. ఒక 10వ తరగతిలోకి వచ్చిన తర్వాత కానీ, ఒక 12వ తరగతిలోకి వచ్చిన తర్వాత కానీ, పరీక్షలు అనే విషయం గురించి మీరు ఆలోచించినప్పుడు భయము అనే ఒక కొత్త భావాన్ని మీరు కనిపెడుతున్నారు. నిజానికి ఒక మనిషి అనేక సందర్భాల్లో అనేక సార్లు ఒక పని చేసినప్పుడు ఆ పని పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. తద్వారా మరింత ఆ పనిలో మెరుగుపడే అవకాశం ఉంటుంది అన్నది అక్షర సత్యం. మీరు 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా సంవత్సరానికి 6 చొప్పున కనీసం 30 పరీక్షలు రాసి ఉంటారు. అంటే పరీక్ష అన్న పదం మీ జీవితంలో చాలా అలవాటైపోయిన పదం. ఆ పరీక్షను ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ అంటారు. చివర నేషన్ ఉంది. అంటే ఆ పరీక్ష పాస్ అవడం ద్వారా మీరు ఈ దేశానికి కావాల్సినటువంటి ఒక మహోన్నత శక్తిగా మారతారన్నది నిజం. కానీ ఆ పరీక్షలు అనేవి మీకు ఒత్తిడి కలిగిస్తున్నాయని, ఆ పరీక్షల వల్ల మీరు కొంత అనారోగ్యానికి గురి అవుతున్నారు అని ఒక అపోహని విద్యార్థి లోకం ప్రకటిస్తుంది. సర్వసాధారణంగా మనం ఆలోచించినప్పుడు ఏదైనా ఒక పని చేయండి అని ఒక 100 మందిని అడిగితే 94 మంది ఆ పని చేయగలిగినప్పుడు 6 మాత్రమే ఆ పని చేయలేకపోతే ఆ పనిని మనం సులువైన పని అని చెప్తాం. అలాగే అది కష్టమైన పని కాదు అని నిర్ధాకరిస్తాం. అంటే అనేక మంది విద్యార్థులు రాస్తున్న ఈ పరీక్షలు మీకు మాత్రమే ఒత్తిడిగా మారుతున్నాయి, మీరు మాత్రమే భయపడుతున్నారు. అంటే మీకు చదువు పట్ల ఉన్న ప్రణాళికలో ఎక్కడో కొంత సరిదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అన్నది మీకు అర్థమవుతోంది. పరీక్షలు అనేవి గత 3 గంటల్లో మీరు చదువుకున్న జ్ఞానాన్ని ప్రదర్శించి తద్వారా ఆచరణలో అభివృద్ధి చెందడానికి మీకు ఉపయోగపడే సాధనాలు మాత్రమే. ఇప్పుడు ఈ పరీక్షల గురించి, చదువుల గురించి చర్చించేటప్పుడు కొన్ని మానసిక విషయాలు నేను మీకు తెలియజేస్తాను. అందులో మొట్టమొదటి అంశం, మీరు పూర్తిగా సంతృప్తిగా జీవితంలో ఆస్వాదిస్తున్నప్పుడు అత్యధిక ఆనందపడే వ్యక్తి ఎవరు అని ప్రశ్నించుకుంటే అది మీరే అన్నది మీకు అర్థమవుతుంది. అంటే ఎవరి కోసమో చదువుతున్నాను, తల్లిదండ్రుల కోసం చదువుతున్నాను, స్నేహితుల కోసం చదువుతున్నాను అన్న భ్రమ నుంచి నీ జీవితం కోసం నువ్వు చదువుతున్నావు అన్న ధ్యాసలో మీరు ప్రయత్నించినప్పుడు తప్పకుండా ఆ పనిలో మీరు విజయం సాధిస్తారు. మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. సపోజ్ మీరు కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మీ అమ్మగారు నాన్నగారు ఒక వివాహానికి వెళ్దామని అడిగినారనుకోండి. ఆ వెళ్ళడం మీకు ఇష్టం లేదనుకోండి. అప్పుడు మీరు ఎలా వెళ్తారు? ఏదో ఒక నార్మల్ డ్రెస్ వేసుకుని అంత అనాసక్తిని కలిగి ఉండి అయిష్టంతో ఆ యొక్క వివాహ వేడుకలకు వెళ్తారు. కానీ అదే మీ స్నేహితుల వివాహం జరిగినప్పుడు మీరు ఏ విధంగా వెళ్తారు? మీ వివాహం జరిగినంత ఆనందంతో అక్కడ హడావిడి చేస్తూ అత్యధిక సమయాన్ని అక్కడ వెచ్చిస్తూ మీరు పాల్గొంటారు. ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఒకటి మీ ఇష్టం, రెండోది మీకు ఇష్టం లేకపోవడం. చదువు పట్ల మీరు ఇష్టాన్ని పెంచుకున్నట్లయితే చదువు ఎప్పుడు కూడా మీకు ఒక ఉపయోగపడే సాధనంగా మారుతుంది. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే, విద్యాలయానికి వెళ్తే డబ్బులు వస్తాయి అనుకుంటారు. నిజానికి చదువుకుంటే డబ్బు రాదు, చదువుకుంటే జ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే డబ్బు లభిస్తుంది. డబ్బు జీవితంలో కేవలం ఒక సాధనం మాత్రమే. మీరు సంతృప్తిగా సాధించే ప్రతి అంశము కూడా మీ విజయ పదంలో మీకు ప్రోత్సాహం కలిగినప్పుడు మీరు దాన్ని ఆస్వాదిస్తుంటే అప్పుడు మీరు పొందే స్థితినే సంతృప్తి అంటారు. సంతృప్తి సూచికలు తెలియజేసినప్పుడు విద్యార్థి దశలో చాలా ఎక్కువ ఉంటాయని మన సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ మీరు కొన్ని అపోహలు మీ జీవితంలో ఏర్పరచుకుని ఆ బలమైన అపోహల్ని నమ్మకాలుగా మార్చుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీరు చేసే ప్రతి దినచర్య మీకు కొంత ఒత్తిడిగా ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ప్రతి అడవిలోనూ సింహం ప్రతిరోజు వేటకు వెళ్తుంది.
వేటకు వెళ్ళిన ప్రతిసారి సింహం తన యొక్క ఆహారాన్ని పొందుతుందా అని ఒక సర్వే చేసినప్పుడు బయటపడ్డ విషయం ఏంటంటే కేవలం 17% మాత్రమే సింహం విజయాన్ని సాధిస్తుంది. అంటే ప్రతి 5 సార్లులో ఒకసారి మాత్రమే తన ప్రయత్నాన్ని సఫలీకృతం చేసుకుంటుంది. కానీ ఆ సింహం తన ప్రతి ప్రయత్నాన్ని కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తుంది. అది జంతు లక్షణం. కానీ మనిషి మాత్రము తను చేసిన ప్రయత్నంలో తను పొందిన విఫలాన్ని తనతో పాటే ఉంచుకుని మరోసారి ప్రయత్నించేటప్పుడు కొంచెం వెనకడుగు వేయడం జరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి తన గతంలోనే ఎక్కువగా జీవించడం వల్ల తన ప్రతి ప్రయత్నాన్ని కూడా 100% ఇవ్వరు అన్న విషయాన్ని మనకు అర్థమవుతుంది. మరి విద్యార్థి దశలో మీరు ఇది అర్థం చేసుకున్నట్లయితే ప్రతి ప్రయత్నాన్ని కూడా మీకు అవసరమైన రీతిలో 100% ప్రయత్నం ఇచ్చినప్పుడు తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ విషయం మీకు అర్థమైనప్పుడు ప్రతి పరీక్షని, ప్రతి చదువుని, ప్రతి సబ్జెక్ట్ని కూడా అత్యంత కీలకమైన దానిగా మీరు భావిస్తారు. ఒక లెక్కలు, ఒక తెలుగు, ఒక ఇంగ్లీషు, ఒక సైన్సు ఏదైనా కానీ అన్నీ మీకు సమానమే. ఎందుకంటే ఎప్పుడూ చదవని మీకు అన్నీ కొత్తవే కాబట్టి చదువుకుంటూ వెళ్తున్న మీకు దానిలో ఉన్న జ్ఞానాన్ని పరిపూర్ణం చేసుకోవడం ముఖ్యం కాబట్టి ప్రతి పరీక్షని మీరు ఆస్వాదిస్తారు. అయితే ఈ మధ్య కాలంలో విద్యార్థులు నాకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడే మాటలు ఏంటంటే పరీక్షలు అంటే చాలా భయం వేస్తున్నాయి సార్, చదవలేకపోతున్నాం సార్, మర్చిపోతున్నాం సార్, గుర్తుండటం లేదు సార్, భయం వేస్తాం సార్. నిజానికి వీటిని ఒక్కొక్క అంశాన్ని మీరు ఆలోచించినట్లయితే పరీక్షల పట్ల మీకు భయం అనేది ఎప్పుడూ లేదు. కేవలం మీకు పరీక్షల మీద ఒక ఆలోచన మాత్రమే కలిగింది. ఆ ఆలోచన ఏంటంటే నేను చదివినదే పరీక్షలో వస్తుందా రాదా, ఒకవేళ నేను చదివింది రాకపోతే నేను ఏం రాయాలి, మరి నేను ఏం రాస్తే పరీక్షలో ఉత్తీర్ణత పొందుతానా లేదా అన్నది మీ యొక్క సందేహం. ఆ సందేహానికి మీరు పెట్టిన పేరు భయం. మనిషికి ఒక ఆలోచన కలిగినప్పుడు, అతని మనసులో ఒక భావం ఏర్పడినప్పుడు ఆ భావం భావోద్రేకమై పదాల రూపంలో వాక్యంగా బయటకు వస్తుంది. అంటే ఒక ఫీలింగ్ మెదడులో ఏర్పడినప్పుడు ఆ ఫీలింగ్ ఒక ఎమోషన్గా మారుతుంది. ఆ ఎమోషన్ ఒక యాక్షన్ రూపంలో బయటకు వస్తుంది. అదే యాక్షన్ పదే పదే చేసినప్పుడు బిహేవియర్గా మారుతుంది. అదే బిహేవియర్ అనేక సంవత్సరాలు కొనసాగిస్తే యాటిట్యూడ్గా మారుతుంది. మరి మీ జీవితంలో మీకు కలిగినటువంటి సౌకర్యాలన్నీ కూడా మిమ్మల్ని జీవితంలో ఆస్వాదించడానికి ఏర్పరచబడ్డాయి. మీ తల్లిదండ్రులు మీకు అన్ని ఏర్పరిచారు. మరి మీరు చేయవలసిన పని విద్యార్థి దశలో విద్యని అర్థించడం కాబట్టి కేవలం నేను చదువుకుంటాను అన్న దశలో మీరు ప్రయత్నం చేసినట్లయితే మీరు కూడా మీ యొక్క జీవితంలో ఉజ్వల భవిష్యత్తును పొందడానికి అవకాశం ఉంది. అలా కాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఉన్నాయనో లేదా మీకు కొంత సమయం ఉందనో ఆలోచించుకుని ఉన్న వాటితోటే మీరు మీ జీవితాన్ని కొనసాగిస్తూ, అంటే మీకున్న సదుపాయాలని మాత్రమే మీరు ఆస్వాదిస్తూ అక్కడే మిగిలిపోయినట్లయితే కొద్ది కాలానికి మీ జీవితం మీరు అందులోంచి బయటికి రాలేని స్థాయికి వెళ్ళిపోతారు. అప్పుడు ఉన్న సదుపాయాలతో మాత్రమే, మీకున్న అర్హతలతో మాత్రమే, మీకున్నటువంటి జ్ఞానంతో మాత్రమే మీ జీవితాన్ని కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మీకు తప్పకుండా ఒత్తిడినిస్తుంది. ప్రపంచంలో ప్రతి విషయాన్ని అప్డేట్ చేయాలన్నది ప్రస్తుత యొక్క తరిక. అంటే ప్రతి విషయాన్ని మనం లేటెస్ట్ అప్డేట్ అని అడుగుతున్నాం. ఒక కొత్త వెర్షన్ని తీసుకొస్తున్నాం, ఒక కొత్త ఆవిష్కరణలు చేస్తున్నాం. మరి అలాగే పుట్టిన మీరు మీలోంచి కొత్త ఆవిష్కరణ తీసుకురావడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారన్నది ఈరోజు మీ ప్రశ్న. నిజానికి సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. రోజుకి 1% మీలో మార్పు మీరు ప్రయత్నం చేసినట్లయితే ఒక సంవత్సరంలో మీలోని 4వ రూపాన్ని మీరు బయటికి తీసుకురాగలరు. ఎందుకంటే ఒక్కొక్క శాతం మారుతో 100 రోజుల్లో మీలోంచి 2వ రూపం వస్తుంది. 200 రోజుల్లో మీలోంచి 3వ రూపాన్ని బయటికి తీసుకురావచ్చు. అంటే మారాలన్న తపన, మారడం తప్పదు అన్న అంశాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నటువంటి సదుపాయాల నుంచి సమకూర్చుకోవాల్సిన సదుపాయాల దిశగా మీరు ఆలోచించడం ప్రారంభిస్తారు. అలా ఆలోచించిన మరుక్షణం మీ జీవితంలో కొన్ని మార్పులు అసౌకర్యంగానే ఉన్నా
తాత్కాలికంగా మీకు బాధ కలిగించినా అవి మీకు అందజేస్తాయి. ఇక్కడ మీ ఆలోచన సరళి గురించి నేను వివరిస్తాను. మనిషికి 5 జ్ఞానేంద్రియాలు ఇవ్వబడ్డాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలు కొంత సమాచారాన్ని తీసుకుని మీ మెదడుకు అందిస్తాయి. అయితే ఈ జ్ఞానేంద్రియాలకి ఒక పరిధి ఉంది. కొంత సమాచారం మాత్రమే సేకరించి తమతో ఉంచుకోగలవు, కానీ అంత సమాచారాన్ని తమతో ఉంచుకోలేవు. అందువల్ల ఆ సేకరించిన 5 జ్ఞానేంద్రియాల సమాచారాన్ని మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్కి పంపిస్తారు. సబ్ కాన్షియస్ మైండ్కి పంపించినప్పుడు ఆ సమాచారాన్ని అవసరమైనదా, అనవసరమైనదా, అత్యవసరమైనదా, పదే పదే కావాల్సిందా అని ఆలోచించి ఆ యొక్క సమాచారాన్ని సబ్ కాన్షియస్ మైండ్లో దాచి ఉంచడం జరుగుతుంది. అత్యవసరమైనప్పుడు ఆ సమాచారాన్ని అందించడం సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పరిధి. నిజానికి కాన్షియస్ మైండ్లో మనం చూసేది 10% అయితే సబ్ కాన్షియస్ మైండ్లో మన దగ్గర ఉండేది 90% సమాచారం అన్నమాట. నిజానికి మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని చాలా వరకు జీవితంలో మనం ఆచరణలో పెడుతూ ఉంటాం. మనిషి జీవితంలో 96% ప్రవర్తన సబ్ కాన్షియస్ మైండ్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కేవలం 4% మాత్రమే కాన్షియస్ మైండ్లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ బలాలు, బలహీనతలు, అపోహలు, నమ్మకాలు అనేవి మనిషికి నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే తానెప్పుడో చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనని, తానెప్పుడో చూసిన ఒక సంఘటనని, తానెప్పుడో విన్న ఒక సంఘటనని బలంగా మనసులో దాచుకోవడం వల్ల, పదే పదే దాన్ని ఆలోచించడం వల్ల మనిషి ప్రస్తుతాన్ని కోల్పోతూ ఉంటాడు. పడిపోవడం సహజమే, కానీ పడిపోయిన తర్వాత లేచి తిరిగి పరిగెత్తగలగడం మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప అదృష్టం. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో అభివృద్ధి దిశగా వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు మీ మనసు మీకు తెలియకుండా కొన్ని ఆలోచనలు అందిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు మీరు కొన్ని సందర్భాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సందర్భాన్ని మీరు ఏ విధంగా అన్వయించుకోవాలో ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను. ఉదాహరణకి మీకు ఒక విధంగా అనిపించింది అనుకోండి, అప్పుడు మీరు దాన్ని ఎలా అనుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను అన్నమాట. మీరు చదువుకుంటున్నప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ మొట్టమొదటిగా మీకు అనిపించే భావం ఏంటంటే, ఈ పని నేను ఎప్పటికీ చేయలేను. ఎందుకు చేయలేరు? మీ శక్తి మేరకు మీరు చేస్తున్నారు అని బలమైన నమ్మకాన్ని పెట్టుకోండి. అందరికీ అన్నీ తెలియాలని లేదు, అందరికీ అన్నీ తెలుసుకోవాలని లేదు, కానీ తెలుసుకోవాలన్న తపన మాత్రం కలిగి ఉండాలన్నది జీవితంలో మనిషి ఎదగడానికి కావలసిన కీలక అంశం. సో మీరు ఏదైనా ఒక అంశాన్ని చేస్తున్నప్పుడు ఒకవేళ అది చేయలేకపోయినట్లయితే, నేను చేయలేకపోయాను కాబట్టి జీవితంలో ఎప్పటికీ చేయలేను అన్న నింద వేసుకుని మిమ్మల్ని మీరు వెనకడుగు వేసుకొనివ్వకండి. కావలసిన రీతిగా నేను కొంత ప్రయత్నం చేశాను, మరికొంత ప్రయత్నం చేయగలను అని నిర్ణయించుకోండి. ఇక్కడ మార్పు మీ ఆలోచనలో జరగాలన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు సికింద్రాబాద్ స్టేషన్లో బస్ స్టాండ్కి వెళ్ళినప్పుడు కరీంనగర్ వెళ్ళాలంటే కరీంనగర్ బస్ ఎక్కాలి, నిజామాబాద్ వెళ్ళాలంటే నిజామాబాద్ బస్ ఎక్కాలి. కరీంనగర్ బస్ ఎక్కి నిజామాబాద్ రావాలంటే జరగదు. అంటే మీ ప్రయత్నంలో మార్పు రావాలి, మీ లక్ష్యంలో ఒక స్పష్టత కావాలి. అలా జరిగినప్పుడు మీరు మార్చుకోవాల్సింది మీ ప్రయత్న విధానం మాత్రమే. భగవంతుడు మీకు సర్వశక్తులు ఇచ్చాడు, మీ ఆలోచనలు మీకు ఉపయోగపడేలా చేశాడు. కేవలం అభివృద్ధి చెందడం మీ యొక్క ఆలోచన అని సహకరించడానికి అందరినీ సమకూర్చాడు. ఎప్పుడైతే ఒక అంశం మీకు జీవితంలో కష్టము అనిపించిందంటే, ఇక్కడ కష్టం అంటే ఏమి లేదండి. ఈ ప్రపంచంలో ఏది కష్టం కాదు. కొంచెం చెయ్యడంలో ఆలస్యం అవుతుంది, చేసే ప్రణాళికలో ఆలోచన మార్చుకోవాల్సి ఉంటుంది, చేసే పద్ధతిలో తరికా నేర్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల నేను ఇది చెయ్యగలను అని బలంగా నమ్మి మీకు తెలిసినది, చెయ్యవలసింది, చేస్తున్నది ఏ విధంగా ఉన్నదో ఉత్తీర్ణతోటి, నిష్ఠాతులతోటి చర్చించి కొనసాగించండి. అప్పుడు మీరు తప్పకుండా ఇది కష్టం కాదు, నాకు ఇష్టం అని మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సంగీతం వచ్చిన వ్యక్తి దగ్గరికి మరో సంగీతం నేర్చుకోవాలనుకునే వ్యక్తి వచ్చినప్పుడు సంగీతం వచ్చిన వ్యక్తి తప్పకుండా నేర్పుతాడు. మీకు క్రికెట్ బాగా వచ్చు అనుకోండి, మరెవరికైనా మీరు క్రికెట్ ఆసక్తితో నేర్పుతారా, ఇష్టం లేకుండా నేర్పుతారా అంటే చాలా ఇష్టంగా నేర్పుతారు. ఎందుకంటే మీకు వచ్చిన క్రికెట్ 10 మందికి తెలియాలన్నది మీ ఆలోచన. విద్యారంగంలో కూడా అధ్యాపకులందరూ కూడా తమ యొక్క విద్యని 10 మందికి అందించాలన్న ఆలోచనతో పనిచేస్తారు. కాబట్టి మీరు ఏమడిగిన అధ్యాపక బృందం మీకు సహాయపడుతూ తెలియజేయడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.
అందువల్ల కేవలం అడగలేకపోవడమే మీ అసమర్థత అయితే అడిగి తెలుసుకోండి. నిష్ఠాతుల యొక్క సలహా మేరకు ఏ అంశాన్ని ఏ విధంగా చదువుకోవాలో, ఏ అంశాన్ని ఏ విధంగా మీరు వివరించాలో, ఏ అంశాన్ని ఏ విధంగా పరీక్షల్లో తెలియజేయాలో తెలుసుకున్నప్పుడు మీరు ఏ అంశం నుంచి అయినా సరే పూర్తి సంపూర్ణత సాధిస్తారు. ఒకవేళ మీకు ఏదైనా పూర్తి చేయడంలో నేను విఫలం పొందుతాను అంటే నేను ఫెయిల్ అయిపోతాను అనే అభిప్రాయం మీకు ఉన్నట్లయితే, నేను చాలా వరకు పూర్తి చేశాను, ఇంకొంచెమే ఉంది, అది చేస్తాను అని అనుకోండి. మీకు ఇష్టమైన సబ్జెక్టు, ఇష్టం లేని సబ్జెక్ట్ అంటూ ఏది ఉండకూడదు. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మీకు కొత్తగానే నేర్పబడ్డాయి, అన్ని సబ్జెక్టుల పట్ల మీకు అవగాహన ఏర్పడింది, అన్ని సబ్జెక్టులు జీవితంలో కావాలి అన్నది నిజం. అందువల్ల మీకు నచ్చిన ప్రత్యేకమైన సబ్జెక్ట్ మీద ఎక్కువ సమయాన్ని వెచ్చించి ఈ సబ్జెక్టు కష్టము నాకు రాదు అని మీరు వదిలేసినట్లయితే మీ మార్కుల షీట్లో కొన్ని మార్కులకి 100కి 100 వస్తాయి, కొన్ని సబ్జెక్టులో 100కి 0 వస్తాయి. అంటే సమతుల్యత అనేది లోపించినప్పుడు మీ యొక్క కష్టం, మీరు ఆస్వాదించి పొందిన ఉత్తీర్ణత లైట్లోకి రాదు, అంటే ప్రపంచానికి కనపడకుండా కనుమరుగైపోతుంది. ఇక్కడ మీరు ఎవరైనా సరే నన్ను చూసి అందరూ ఎగతాళి చేస్తారు, నేను ఓడిపోయినా ఫెయిల్ అయినా నన్ను చూసి నవ్వుతారు, మా చుట్టాలు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు, లేదా నా తోటి స్నేహితులు ఏమనుకుంటారు అన్న ఆలోచనలోకి వెళ్ళినప్పుడు మీకు అది ఒత్తిడిగా మారుతుంది. అలా ఎప్పుడైనా మీకు అనిపించినప్పుడు వెంటనే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నా శక్తి మేరకు సాధించిన దాన్ని ఆస్వాదిస్తాను. అంటే పడిపోవడం తప్పు కాదు, పడిన తర్వాత లేచి ముందుకు వెళ్ళగలగడం ముఖ్యం అన్న అంశాన్ని మీరు అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడైనా సరే ఏ అంశం మీదైనా ఒత్తిడి చేరినప్పుడు దయచేసి గుర్తుపెట్టుకోండి, సంవత్సరం అంతా చదివిన మీ చదువుకి ఒక నిర్ణీత సమయంలో సూచిక పరీక్షల ద్వారా తెలియజేయబడుతుంది. పరీక్షలు అనేవి అందరికీ సమానంగానే ఉంటాయి. అంటే ప్రతి పరీక్ష కూడా నిజానికి మీ యొక్క జ్ఞానాన్ని పరీక్షించడానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే 99% యొక్క నష్టం మీ జీవితంలో మీరు జరిగే ఆలోచన ద్వారా జరుగుతుంది. అంటే పరీక్షల పట్ల కానీ, జీవితం పట్ల కానీ, లక్ష్యాల పట్ల కానీ మీకు ఉన్నటువంటి ఆలోచనే మీకు నష్టాన్ని తెలియజేస్తుంది. ఒక విధంగా చూసినట్లయితే ఆలోచనలో జరిగే నష్టం కంటే నిజంగా జరిగే నష్టం చాలా తక్కువ ఉంటుంది. అంటే మనం ఊహల్లో చాలా ఎక్కువ ఊహించుకుని, ఎక్కువ ఊహంలో భయపడి ఆ అంశాన్ని చేయకుండా వదిలేసి మధ్యలో నిష్క్రమిస్తామని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి. అంటే యాక్చువల్గా జరిగే నష్టం, నిజానికి మీకు జరిగే నష్టం 1% అయితే మీ ఊహల్లో జరిగేది 99% ఉంటుంది. కాబట్టి వీలున్నంత వరకు ఆలోచించినంత మాత్రాన ఏమీ జరగదు అన్నది ఆలోచించుకుని ఏమి చెయ్యాలి అన్నది చర్యల రూపంలో బయట పెట్టండి. ఎందుకంటే చర్యలు మాత్రమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి తప్ప ఆలోచనలు మీకు ఒత్తిడిని కలగజేస్తాయి. సో ఒత్తిడి కలగజేసినప్పుడు మీరు మీ సమయాన్ని పూర్తిగా వృధా చేస్తున్నారని మీకు అర్థమవుతుంది. జూన్ 12వ తారీఖు స్కూల్కి జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి తెలుసు వచ్చే సంవత్సరం మార్చి 18లో పబ్లిక్ పరీక్షలు ఉంటాయని. అంటే రోజుకి కొంత సబ్జెక్ట్ చొప్పున సంవత్సరం అంతా చదివినట్లయితే అన్ని సబ్జెక్ట్స్ లో తప్పకుండా కనీసం 50 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆ అబ్బాయి చదవగలుగుతాడు. కానీ 24 గంటలు ఉండే ప్రతిరోజులో అనేక సమయాన్ని అతను వృధా చేసుకుని తర్వాత పరీక్షల ముందు సమయం లేదు అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. మీకు జరుగుతున్న జీవితంలో మీకు బయట నుంచి ఏర్పడే అవరోధాలు ఏంటి అని మీరు చూసినట్లయితే కొన్ని మీ ఆధీనంలోనే ఉన్నాయి. అటువంటి ఆధీనంలో ఉండి మీ సమయాన్ని వృధా చేస్తున్న అంశాలని ఎలా నివారించగలరో తెలుసుకోండి. ఇందులో మొట్టమొదటిది, మీరు చేయకపోయినా పర్వాలేని పనుల్ని కావాలని మీరు చేయడం, అంటే ప్రదర్శన కోసం మీరు చేయడం, తద్వారా మీకున్న సమయాన్ని మీరు వృధా చేసుకోవడం. రెండోది, అక్కర్లేని అవసరం లేని పనులు చేస్తూ మీ సమయాన్ని మీరు వృధా చేసుకోవడం. మూడోది, అత్యవసరమైనటువంటివి తప్పకుండా చేయాల్సినటువంటి పనులు వాయిదా వేస్తూ పోవడం. అంటే అది ఆదివారం కానీ, పండగ రోజు కానీ, లేదా మరే రోజు కానీ ప్రతిరోజు నేను గంట చదువుకుంటాను అని మీరు నిర్ణయించుకున్నట్లయితే విద్యార్థి దశలో ఉన్నప్పుడు 60 నిమిషాల కీలకమైన సందర్భాన్ని మీరు జీవితంలో ఆస్వాదించడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు ఏ విధంగా అయితే మీ యొక్క కాలకృత్యాలు నిర్వర్తించుకుంటారో, ఆహారం తీసుకుంటారో, స్నేహితులతో కలుస్తారో, అదే విధంగా చదువు అనే స్నేహాన్ని కూడా మీ జీవితంలో ఆస్వాదించగలిగినట్లయితే 60 నిమిషాలు ప్రతిరోజు మీ జీవితంలో చదువు కేటాయించుకున్నట్లయితే విద్యార్థి దశలో సంపూర్ణత సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది. అనేక సందర్భాల్లో మీరు చదువుకోవాలనుకుంటారు, కానీ మీకు ఏర్పడే అవరోధాలకి మీకు నో చెప్పడం రాదు. అంటే
మీ మీద ఇతరుల యొక్క ప్రభావం జరగడం వల్ల మీ సమయం వృధా జరుగుతోందని మీకు తెలిసినప్పుడు కూడా మీరు బలవంతంగా దాన్ని అంగీకరించడం ద్వారా మీ యొక్క వృధా అయినటువంటి సమయం గురించి చింతిస్తూ మరింత సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో కొత్తగా ఏర్పడినటువంటి మరో చిన్న అవరోధం సెల్ ఫోన్. ఫోన్ ఈజ్ మెంట్ ఫర్ కమ్యూనికేషన్ బట్ నాట్ ఫర్ కాన్వర్సేషన్ అంటారు. అంటే ఫోన్ అనేది మీ యోగక్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి మాత్రమే, కానీ దాన్ని అనేక గంటల తరబడి మాట్లాడి అనవసరమైన విషయాల ద్వారా సమయాన్ని వృధా చేసుకోవడానికి కాదు అన్నది చాలా మందికి అర్థం కావట్లేదు. ఖాళీగా ఉన్నాను కాబట్టి ఫోన్ చేస్తున్నాను అనడం కంటే అవసరం మేరకు ఫోన్ చేస్తున్నాను అని మీరు వినియోగించినప్పుడు ఫోన్ ద్వారా మీరు ఏమి పొందగలరో గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంతా స్తంభించిపోయి ఎవరిని ఎవరు కలవకుండా బయటికి రాలేని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు మన తెలంగాణ అధ్యాపక బృందం అత్యుత్తమ ఉత్సాహంతో తమ దగ్గరున్న సెల్ ఫోన్ల ద్వారా విద్యార్థులకి పాఠాలు చెప్తూ సెల్ ఫోన్ ని సద్వినియోగపరుచుకున్నారు. అంటే ఒక విధంగా దేశంలో 96% ఉత్తీర్ణత పరంగా విద్యను బోధించినటువంటి మన తెలంగాణ అధ్యాపక బృందం సెల్ ఫోన్ ని ఒక అత్యుత్తమైన సాధనంగా వాడుకున్నారు. కానీ అదే తెలంగాణలో మన విద్యార్థులు ఈ యొక్క సెల్ ఫోన్ ని దేనికి ఏ విధంగా వినియోగించుకుంటున్నారో మీకు అర్థమైంది. అంటే ఇతరులకు మీరు చేసే ఫోన్ కాల్స్ ఎందుకు చేస్తున్నారు, ఏ విషయం మీద చేస్తున్నారు అని ఎప్పుడైనా ఒక పట్టిక వేసుకుని ఆలోచించుకోండి. మీరు చేస్తున్న కాల్స్, వాటి నుంచి మీరు పొందుతున్నటువంటి అభ్యర్థన, తద్వారా మీకు కలిగే ఉత్తీర్ణత, మీకు స్పష్టత వస్తుంది. ఇక అన్నిటికంటే అతి ముఖ్యమైనది ఒక సమయపాలన లేకపోవడం. ప్రతిరోజు 24 గంటలే, గంటకు 60 నిమిషాలే అన్నది అక్షర సత్యం. మరి భగవంతుడు మీకు ఇచ్చినటువంటి 1440 నిమిషాలు ప్రతి రోజుని మీరు ఏ విధంగా ఏ సందర్భంలో ఎందుకు వినియోగిస్తున్నారో ఒక సరి అయిన పట్టిక మీ దగ్గర ఉందా అని చూసినట్లయితే సమయపాలన లేకపోవడమే విద్యార్థి దశలో చాలా చాలా అనష్టాలకి ఒక పునాదిగా మారుతుందన్నది మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మీ ఆధీనంలో ఉన్నవే, మీరు నివారించగలిగినవే, కానీ మీరు చేయటం లేదు అని మీకు అర్థమవుతుంది. ఇకపోతే మీ ఆధీనంలో లేకుండా మీ జీవితంలో జరిగేవి కొన్ని ఉంటాయి. ఒకటి, మీ కుటుంబీకుల అనారోగ్యం, కానీ మీకు బాగా దగ్గరైన వారి అనారోగ్యం వల్ల మీ సమయం కొంత వృధా అవడం అవుతుంది. లేదా మీ ఇంటికి వచ్చే అతిథులు, అనుకోకుండా మీరు ఆహ్వానించే మీ స్నేహితులతో పాటు మీరు వెళ్ళే ట్రిప్పులు, షికార్లు వగేరాలు. అయితే ఒక్కొక్కసారి సమయానికి సమర్పించాల్సినటువంటి విద్యాభ్యాసంలో ఉండేటువంటి అసైన్మెంట్స్ కానీ, కోర్సెస్ కానీ, మెటీరియల్స్ కూడా కొన్ని మీ చేతిలో లేకపోవచ్చు. ఇక్కడ కూడా మీరు మీదే కాకుండా ఇతరులది కూడా చేసి పెట్టాలన్న ఒక సహాయము అన్న ఒక ముసుగులో మీరు నో చెప్పలేక మీ సమయాన్ని వృధా చేసుకోవచ్చు. లేకపోతే ఇతరులు మీకు చేసే ఫోన్ కాల్స్ కొన్ని ఉంటాయి. వారికి సమయం ఖాళీగా ఉంది కాబట్టి మీ సమయాన్ని వృధా చేస్తూ వాళ్ళు మీకు చేసే ఫోన్ కాల్స్ ఉంటాయి. అంటే మీరు ఇతరులకు చేసే ఫోన్ కాల్స్ కానీ, ఇతరులు మీకు చేసే ఫోన్ కాల్స్ కానీ మీ సమయాన్ని వృధా చేస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. దయచేసి ఒక నెల రోజుల్లో మీరు ఎంతమందికి ఫోన్లు చేస్తున్నారో అందులో మీకు అవసరమైన ఫోన్స్ ఎన్ని, అనవసరమైన ఫోన్స్ ఎన్ని, మీకు ఇతరుల నుంచి వచ్చే ఫోన్స్ ఎన్ని, అందులో అవసరమైనవి ఎన్ని, అనవసరమైనవి ఎన్ని, వీటన్నిటిలోంచి కూడా మీ విద్యకు సంబంధించినవి ఎన్ని అని మీరు చూసుకున్నట్లయితే ఎంత సమయాన్ని మీరు సెల్ ఫోన్ మీద వృధా చేసుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. ఇకపోతే అనవసరమైన ప్రయాణాలు, అనవసరమైనటువంటి షికార్లు పెట్టుకుని మీ యొక్క జీవితంలో ముఖ్యమైన సమయాన్ని, విద్యార్థి దశలో విద్యకి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని మీరు వృధా చేసుకోవడం ద్వారా పరీక్షల ముందు సమయం లేదు అని చెప్పేటువంటి ఒక సాకును తీసుకుంటున్నారు. ఇక్కడ ఏ అంశాన్ని మీరు మీ జీవితంలో ఆచరిస్తున్నారు, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు అని చూసినప్పుడు మీ ఆధీనంలో లేనివేంటి, ఆధీనంలో ఉన్నవేంటి, నివారించగలిగినవేంటి, నివారించలేనివేంటి అన్నది మీకు అర్థమవుతుంది. అటువంటిప్పుడు మీకు జీవితంలో ఉద్దేశంలో సక్సెస్ అంటే ఏంటి అంటే, ఐన్స్టీన్ జీవితంలో సక్సెస్ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు. సక్సెస్ అనేది మనిషి యొక్క జీవితంలో ప్రతి దశలోనూ మారిపోతూనే ఉంటుంది. ఒక ఎల్కేజీ పిల్లవాడికి ట్వింకిల్ ట్వింకిల్ రైమ్ రావడం సక్సెస్ అయితే, ఒక 5వ క్లాస్ పిల్లవాడికి ఒక రైమ్ రావడం సక్సెస్ అవుతుంది. ఒక 7వ క్లాస్ పిల్లవాడికి a+b² సక్సెస్ అయితే, ఒక 10th క్లాస్ పిల్లవాడికి sin θ cos θ అంటే సక్సెస్ అవుతుంది. ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఎంసెట్ లో ర్యాంక్ సక్సెస్ అయితే, ఒక ఇంజనీరింగ్ విద్యార్థికి క్యాంపస్ లో ఉద్యోగం రావడం సక్సెస్ అవుతుంది. సో సక్సెస్ అన్నదానికి మీ నిర్వచనం ఏంటో గుర్తుపెట్టుకోండి. చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే సక్సెస్ అంటే డబ్బు, సక్సెస్ అంటే హోదా. కానీ ఇది ఎంత మాత్రము కాదు. ఈ సక్సెస్ అనే డబ్బు, హోదా అన్న ముసుగులో మీరు మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టినట్లయితే
అనారోగ్యంతో మీరు వయసు పెరిగినప్పుడు మీకు ఎన్ని అవకాశాలు ఉన్నా కూడా మీరు వాటిని ఆస్వాదించలేరు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటూ పౌష్టిక ఆహారం ద్వారా మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు నిలబెట్టుకుంటూ మీ జీవితంలో అభివృద్ధి చెందడానికి మీకు ఉపయోగపడే సాధనం చదువు అని మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇక్కడ మీరు మీకు కావలసిన విధంగా మీ జీవితాన్ని ఆస్వాదించగలిగినప్పుడు, ఆ చేస్తున్న పనిని మీరు తృప్తిగా చేస్తున్నప్పుడు, మీకు కావలసినటువంటి సదుపాయాలు ఆ సంస్థ కల్పించినప్పుడు దాన్ని ఒక ఉద్యోగంగా మీరు చెప్పగలరు. అంటే మీ శారీరక ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కానీ, మీ జీవితాన్ని పణంగా పెట్టి కానీ మీరు ఏదైనా చేసినట్లయితే అది కేవలం మీకు ఎదగడమే అవుతుంది తప్ప సమాజంలో మీ యొక్క స్థానాన్ని కాపాడదు. ఇక్కడ పరీక్షలు అనేవి విద్యార్థులకు ఎందుకు పెడతారో చెప్తాను. ఎందుకంటే పరీక్షలు అనేవి మీకున్న జ్ఞానాన్ని సూచించే సూచికలు. అందువల్ల చాలా మంది పరీక్ష ముందు రోజు చదివేయడం, రాత్రంతా చదివేయడం, లేదా పరీక్షల్లోకి వెళ్తూ చదవడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎదగాలి అంటే పరీక్షలు రాయాలి. పరీక్షలు రాసిన తర్వాత మాత్రమే మీరు పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. ఉత్తీర్ణులైన తర్వాత మాత్రమే మరో దశలోకి వెళ్తారు అన్నది నిజమైనప్పుడు పరీక్షలు అనేవి మీకు ఒత్తిడి కాకూడదంటే దయచేసి పరీక్షల ముందు రోజు రాత్రంతా హడావిడి చేసి చదవకండి. పరీక్ష హాల్లోకి వెళ్ళేటప్పుడు చదవకండి. పరీక్షా కేంద్రంలో అస్సలు చదవకండి. పరీక్షా కేంద్రానికి పూర్తి మనశ్శాంతితోటి వెళ్ళండి. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మీ యొక్క ఆలోచనలు సక్రమైన మార్గంలో మీరు చెప్పగలుగుతారు. అంటే అంతకు ముందు చదువుంది మీకు గుర్తున్నది స్పష్టంగా వివరంగా పరీక్షలో మీరు రాయగలుగుతారు. అలా రాయగలిగినప్పుడు మీరు పరీక్షా కేంద్రంలోంచి చాలా ప్రశాంతంగా బయటికి రాగలుగుతారు. ఎందుకంటే పరీక్షా కేంద్రంలోకి వెళ్ళి మీరు కంగారు పడ్డ వెంటనే ఒక్కసారి మీ బాడీలో రిలీజ్ అయినటువంటి కెమికల్స్ మీ జీవితాన్ని స్తబ్దతగా చేసేస్తాయి. అంటే నేనేం చేయలేకపోయాను అన్న దశలోకి వెళ్ళడం వల్ల మీరు మర్చిపోవడం జరుగుతుంది. అలా మర్చిపోయినప్పుడు మీరు పరీక్షా కేంద్రంలోకి ప్రశాంతంగా వెళ్ళలేరు కాబట్టి మీరు చదవలేదు, నేను రాయలేను అనే అపోహలోకి ఒక్కసారి మీరు డ్రైవ్ చేయబడితే పరీక్షా కేంద్రంలో మీరు చదివింది కూడా రాయకుండా బయటికి రావడానికి అవకాశం ఉంది. ఒక సంపూర్ణ విషయాన్ని మీరు ఎప్పుడూ బలంగా నమ్మండి. మీరు చదివింది మీకు గుర్తున్న దాన్ని మీరు పరీక్షలో రాయగలరు కాబట్టి తప్పకుండా మీరు ఉత్తీర్ణత సాధిస్తారు. ఇదే విషయాన్ని పదే మీకు చెప్పుకోండి. ఇప్పుడు చదువుకున్న దాన్ని తప్పకుండా మీరు ప్రయత్నించి పరీక్ష హాల్లో దాన్ని వివరిస్తూ మీకు కావాల్సినటువంటి అభివృద్ధిని మీరు సాధించగలరు. పరీక్ష హాల్లోకి వెళ్ళిన వెంటనే మీకు వెళ్లే ముందు కలిగేటువంటి కొన్ని అవరోధాలు ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు పరీక్షల్లో నేను చదివింది వస్తుందా, రాయగలనా, రాయలేనా? ఒక్క విషయం, మీరు చదివిందే రావాలని ఎక్కడా నిర్దేశకత్వం లేదు. మీ ఒక్కరి కోసమే ప్రశ్నాపత్రం తయారు చేయబడలేదు. అనేక మంది విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని వారి జ్ఞానాన్ని ప్రదర్శించడానికి ఒక పరీక్షా పత్రం తయారు చేయబడింది. అందువల్ల మీరు చదివిన ప్రశ్నల్లో కొన్ని ప్రశ్నలు తప్పకుండా పరీక్షలో వస్తాయి. అయితే ప్రశ్నని స్పష్టంగా చదవండి. ప్రశ్న ఏమడిగారు, ఏం రాయాలో చదవండి. రెండోది, ఒకవేళ మీరు చదివింది రాకపోతే మీరు చదివింది ఏముందో అది రాయండి. వీలున్నంత వరకు ప్రశాంతంగా గుర్తుపెట్టుకుని ఈ రాని ప్రశ్నకి ఎక్కడో చోట మీరు చదివే ఉంటారు, వినే ఉంటారు అని బలంగా నమ్మి కొంచెం ప్రశాంతతతో ఆలోచించినట్లయితే తప్పకుండా మీకు ఆ జవాబు కూడా గుర్తుకొస్తుంది, మీరు రాయగలరు. ఎప్పుడైతే మీరు అలా చేయగలిగారో మీకు ఇవ్వబడ్డటువంటి 60 నిమిషాల గంట సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోగలుగుతారు. ఇకపోతే పరీక్ష రోజు కానీ, పరీక్ష ముందు రోజు కానీ, చదువు విషయంలో కానీ మీరు చేస్తున్నటువంటి కొన్ని లోపాలు మీకు వివరిస్తాను. పరీక్ష హాల్లోకి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి పరీక్ష కూడా కేవలం 3 గంటలు జరుగుతుంది. 180 నిమిషాలు ఇవ్వబడుతుంది. 100 మార్కుల ద్వారా జరుగుతుంది. పరీక్షకు 3 గంటలు ఉంటుంది. గంటకు 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే మీరు పూర్తిగా చదివి వెళ్ళి అన్నీ రాస్తాను అన్నా మీకు 3 గంటలే ఇవ్వబడుతుంది. నేనేమీ చదవలేదు, నాకేమీ రాదు అన్నా కూడా 3 గంటలే పరీక్ష నిర్ణయించబడుతుంది. ఈ 3 గంటల్లో మీరు ఏం చెయ్యాలి అంటే, నేను చదివాను, పరీక్ష రాయగలను అన్న సంపూర్ణ విశ్వాసంతో పరీక్ష హాల్లోకి మీరు వెళ్ళినట్లయితే మీరు చదివింది మాత్రమే రాయగలుగుతారు. ఇక్కడ ఎవరినో ప్రోత్సహించడానికో, మరెవరికో నిరూపించడానికో, మరెవరినో సంతృప్తిపరచడానికో అన్న ఆలోచనల కంటే నా ఉజ్వల భవిష్యత్తు కోసం నేను పరీక్ష రాస్తున్నాను
అని బలమైన విశ్వాసంతో పరీక్ష రాయండి. మీరు చదివారు, చిన్నప్పటి నుంచి చదివారు, అనేక సంవత్సరాల సబ్జెక్ట్ చదివారు, ఈ సంవత్సరం కూడా ఆ సబ్జెక్ట్ చదివారు. అక్కడక్కడ మీ మెదడులో ఎక్కడో ఈ సబ్జెక్టు అంచెలంచెలుగా చుక్క చుక్కలుగా బిందువులుగా ఉందన్న విషయం మీకు తెలుసు. పరీక్ష హాల్లో చాలా ప్రశాంతంగా మీరు కూర్చున్నప్పుడు ఆ చదువుకున్న మీ చదువు, అక్కడక్కడ అలా చదువుకున్న చదువు, అప్పుడప్పుడు చదువుకున్న చదువు, కొంచెం కొంచెం గుర్తున్న చదువుని మీరు మెల్లిగా కనెక్ట్ చేయగలిగినట్లయితే ఒకదానికొకటి జోడిస్తూ మెల్లిగా కావలసిన ప్రశ్నకి జవాబు రాయగలుగుతారు. అంటే ప్రశాంతంగా చదివిన చదువుని పరీక్షల్లో ప్రదర్శించడం జరుగుతుంది. తద్వారా మీరు ఉత్తీర్ణతని పొందగలుగుతారు. అలా పొందగలిగినప్పుడు మీరు చేసేది మీ యొక్క పరీక్ష సఫలీకృతం. అయితే పరీక్షలు అనేది ఒత్తిడి ఎందుకు ఏర్పడుతుంది అంటే చదువు పట్ల మీకున్నటువంటి కొంత వివరణ ఇవ్వడం చేస్తాను. కాలేజీ సెలెక్ట్ చేసుకుంది మీరు, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారింది మీరు, అప్లికేషన్ పెట్టింది మీరు, ఫోటో అతికిచ్చింది మీరు, కోర్సు సెలెక్ట్ చేసుకుంది మీరు. మరి ఇన్ని పనులు ఇంత ఆసక్తితో చేసిన మీకు చదువు పట్ల అనాసక్తి ఎందుకు జరుగుతుంది అని అడిగినప్పుడు, మీరు కాలేజీలో జాయిన్ అయినప్పుడు కానీ, స్కూల్లో జాయిన్ అయినప్పుడు కానీ మీ యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత, పూర్తి ప్రాధాన్యత కేవలం చదువు మాత్రమే. కానీ కాలేజీలో జాయిన్ అయిన కొన్ని రోజుల తర్వాత మీ ప్రాధాన్యత చదువు నుంచి స్నేహితులు, కాలేజీ క్యాంటీను, కబుర్ల వైపుగా వెళ్తుంది. అంటే ఇప్పుడు చదువు అనేది ప్రాధాన్యత క్రమంలో 2కి దిగజారుతుంది. అలా కిందకి దిగిపోయిన తర్వాత స్నేహితులతోటి సినిమాలు, షికార్లు అనేది మీలో ప్రారంభమవుతుంది. ఇది కంటిన్యూ చేసినప్పుడు చదువు ఇప్పుడు 3వ స్థానంలోకి వస్తుంది. అంటే మొదటి స్థానంలో ఉండాల్సిన ప్రాధాన్యత క్రమంలోని చదువు 3వ స్థానంలోకి చేర్చారు మీరు. ఈ తర్వాత స్నేహితులను తీసుకుని బయటకు వెళ్ళడం, కొంత సమయం వృధా చేయడం, ఇలా చేసుకుంటూ పోయేసరికి స్నేహితులు, సినిమాలు, క్యాంటీన్లు, తిరుగుళ్ళ ద్వారా చదువు ఇప్పుడు 5వ స్థానంలోకి వచ్చేస్తుంది. ఇలా అన్ని విషయాల మీద మీరు ఆసక్తి పెంచుకుంటూ వెళ్ళిపోయి అది ఒక క్రికెట్ కావచ్చు, ఒక సినిమా కావచ్చు, ఒక స్నేహితులు కావచ్చు, ఒక పరిచయం కావచ్చు, ఒక గేమ్ కావచ్చు, లేదా ఒక సెల్ ఫోన్ కావచ్చు, ఒక టీవీ సీరియల్ కావచ్చు. అలా అన్నిటి మీద మీరు ఆసక్తిని పెంచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ప్రాధాన్యత పట్టికలో చదువు ఆఖరికి చేరిపోతుంది. అంటే చదువు అనేది మీ ఆఖరి ప్రాధాన్యతగా మారినప్పుడు చదువు ద్వారా మీరు సాధించే విజయం తప్పకుండా తక్కువై ఉంటుంది. సో చదువు పట్ల ఆసక్తి మెల్లిగా తగ్గిపోతుంది. తద్వారా చదువులో మీరు వెనకబడతారు. వెనకపడ్డాను అన్నది మీకు ఒత్తిడిగా మారుతుంది. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏదైతే ప్రాధాన్యత క్రమం విద్యార్థి దశలో ఉండాలో ప్రాధాన్యత 1 మీ చదువుగా పెట్టుకోండి, ప్రాధాన్యత 10 కూడా చదువుగానే పెట్టుకోండి. ఈ స్నేహితులు ఇవన్నీ కూడా మీ జీవితంలో ఎప్పుడూ మీకు ఉంటాయి. చదువుని ప్రాధాన్యతగా తీసుకుని చదువు కోసమే నేను విద్యాలయానికి వచ్చాను, విద్యాలయము, దేవాలయము లేదా వైద్యాలయము అనేవి పవిత్రమైన ప్రదేశాలు, ఇక్కడ నాకు విద్య బోధించబడుతుంది. ఎందుకంటే అధ్యాపకుల యొక్క జ్ఞానం ఒక నదిలా ప్రవహిస్తూ వెళ్తుంది. వారు నిత్యం మీకు జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. కొద్దిమంది బకెట్తో తీసుకుంటారు, కొద్దిమంది స్పూన్తో తీసుకుంటారు, కొద్దిమంది తమ దగ్గర ఉన్న చిన్న మగ్గుతో తీసుకుంటారు. సో అధ్యాపక బృందం మాత్రం తమ జ్ఞానాన్ని అందరికీ పంచుతూ వెళ్ళినప్పుడు నువ్వెంత తీసుకుంటున్నావు అన్నది మాత్రమే నీతో మిగిలిపోతుంది. సో నీ ప్రాధాన్యత క్రమంలో జ్ఞానం ఆర్జించడం నా ప్రధాన ధ్యేయం అని పెట్టుకుని చదువుకోవడానికి నువ్వు నిర్ణయించుకున్నప్పుడు తప్పకుండా నువ్వు చదవడానికి, చదువులో ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉంది. అంటే మనిషి మారాలి అంటే మనిషి ఆలోచనలో ప్రాధాన్యత క్రమంలో నాకేం కావాలి అన్న స్పష్టత కావాలి. జీవితం పట్ల మీకున్నటువంటి అవగాహనని ఒక సక్సెస్ ఫార్ములాలో చెప్పాలి అంటే 4 దశల్లో మేము క్రోడీకరిస్తాం. 1, ప్రణాళిక ఎలా వేసుకున్నావు. ప్రణాళిక వేసుకోవడము అంటే నీ జీవితం పట్ల నీకున్నటువంటి ఒక ఆలోచన. 2ది, ఆ ప్రణాళిక చేర్చడానికి, దాని ఉత్తీర్ణతగా మార్చడానికి నువ్వు ఏమేమి సమకూర్చుకున్నావు, ఇది ఆర్గనైజింగ్ అంటాము. మరి అన్ని సమకూర్చున్న తర్వాత కూడా కొన్ని అవరోధాలు జీవితంలో ఏర్పడితే ఆ అవరోధాలని నువ్వు ఎలా దాటుకుని రాగలిగేవు అనేది నీ కంట్రోల్ తెలియజేస్తుంది. ఇక ఆఖరిగా అన్నీ పొందిన తర్వాత నీ యొక్క ఫైనల్ రిజల్ట్ నువ్వు పొందడాన్ని నీ యొక్క డైరెక్షన్ అవుతుంది.
నిజానికి ఏ సినిమా డైరెక్టర్ కూడా ఏమీ చేయరు, కేవలం తనకి ఏం కావాలో చెప్తారు, అన్ని సినిమా సక్సెస్ అయ్యేలా చూస్తారు. సో మీ జీవితంలో మీరే హీరో, మీ జీవితంలో మీరే పాటల రచయిత, మీ జీవితంలో మీరే మాటల రచయిత. కాబట్టి మీ సినిమాని డైరెక్ట్ చేసుకోవాల్సిన పూర్తి బాధ్యత నీ మీదే ఉంది. ఒకవేళ నీ సినిమా ఫెయిల్ అయితే దానికి కారణం నువ్వే అవుతావు. ఒకవేళ నీ సినిమా విజయం సాధిస్తే కూడా నీవే కారణం అవుతావు. ఏ వయసులో ఉన్నప్పటికీ, ఏ సందర్భంలో ఉన్నప్పటికీ నిన్ను నువ్వు మరల్చుకుని కావలసిన ఉత్తీర్ణత దిశగా వెళ్ళడాన్నే సక్సెస్ అంటారు. దీన్నే మనం మేనేజ్మెంట్ థియరీస్ లో మేనేజ్మెంట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలా సార్లు భవిష్యత్తు కోసం వేసుకునేటువంటి ప్లాన్, ఇందాక నేను చెప్పిన దాంట్లో మొట్టమొదటి అంశం ప్లాన్. ఈ ప్లాన్ అనేది ఎలా వేసుకోవాలి అన్నది విద్యార్థి దశలోనే కొంచెం నేర్పడం జరుగుతుంది. ప్రణాళిక ఏంటి ఎవరినైనా నేను అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే నేను డాక్టర్ అవుతాను అంటారు. డాక్టర్ అవుతాను అనుకుంటే సరిపోదు. డాక్టర్ అవుతాను అన్నప్పుడు ఏ డాక్టర్ అవుతావు? మనుషుల డాక్టరా, పశువుల డాక్టరా? స్పష్టత నీకు ఉండాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు మనుషుల డాక్టర్ అవ్వాలనుకుని పశువుల డాక్టర్ అయినా, పశువుల డాక్టర్ అవ్వాలనుకుని మనుషుల డాక్టర్ అయినా నువ్వు నీ లక్ష్యాన్ని చేరలేదన్న విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు మనుషులు చూడడానికి బదులు జంతువులు చూస్తూ గడిపేస్తావు. లేదు మనుషుల డాక్టర్ అవుతాను అన్న స్పష్టత నీకు ఉన్నప్పుడు మనుషుల డాక్టర్లో ఏమవుతావు మళ్ళీ స్పష్టత కావాలి. మనుషుల డాక్టర్లో అల్లోపతి అవుతావా, హోమియోపతి అవుతావా, లేకపోతే ఆయుర్వేదం అవుతావా? ఇంత స్పష్టత ఉండాలి. లేదు సార్ నేను అల్లోపతి అవుతాను. అల్లోపతి అంటే ఏమవుతావు? ఒక చర్మ డాక్టర్ అవుతావా, ఓ కంటి డాక్టర్ అవుతావా, ఓ గుండె డాక్టర్ అవుతావా అన్న స్పష్టత నీకు ఉండాలి. ఇంత స్పష్టతగా నువ్వు ప్రణాళిక వేసుకున్నప్పుడు ఒక డాక్టర్ అవుతాను, ఒక మనుషుల డాక్టర్ అవుతాను, ఒక మనుషుల డాక్టర్ నుంచి ఒక కంటి డాక్టర్ అవుతాను, అంత స్పష్టత ప్లాన్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలన్న స్పష్టత నీకు ఏర్పడినప్పుడు అదే మార్గంలో నువ్వు ప్రయాణించినప్పుడు ఉత్తీర్ణత అనేది తప్పకుండా నీ జీవితంలో వస్తుంది. అవన్నీ నువ్వు సాధించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా జనాల కోసం ఏదో చెప్పినా, ఇతరుల కోసం ఏదో చెప్పినా నువ్వు బలంగా విశ్వసించలేకపోయినా నీ ప్లానింగ్ ఫెయిల్ అవుతుంది. ప్లానింగ్ ఫెయిల్ అయినప్పుడు నువ్వు నీ యొక్క ఆర్గనైజింగ్ లో కొంత నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక ఊరు వెళ్ళాలంటే ప్రణాళిక వేస్తాం, ఒక గేమ్ ఆడాలంటే ప్రణాళిక వేస్తాం, ఒక స్నేహితుని యొక్క పుట్టినరోజు వేడుకలకు ప్రణాళిక వేస్తాం. మరి నీ జీవితం గురించి నువ్వెంత ప్రణాళిక వేస్తున్నావు అన్నది నువ్వే ఆలోచించుకోవాల్సిన విషయం. ఇక్కడ ప్రణాళిక అనేది నీ జీవితానికి నువ్వు బాధ్యత వహించే అంశం కాబట్టి చాలా స్పష్టమైన ప్రణాళిక చేసుకోమని నేను విద్యార్థులకు చెప్తూ ఉంటాను. ఇకపోతే ఇంత ప్రణాళిక వేసుకున్న తర్వాత విద్యార్థులు పరీక్ష హాల్లోకి వస్తారు, చదివేమంటారు, కూర్చుంటారు. మరి చదివింది ఎలా రాయాలి? పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత దయచేసి గుర్తుపెట్టుకోండి, మామూలుగా మీకు ఆన్సర్ షీట్ ఇవ్వబడుతుంది. 180 నిమిషాలు మీకు సమయం ఇవ్వబడింది. 100 మార్కులకి పేపర్ ఇవ్వబడింది. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన వెంటనే దయచేసి ఆన్సర్ షీట్ రాయడం ప్రారంభించకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మీరు రాయాలి. ఈ విషయం చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే సార్ నేను చదువుకున్నాను సార్, గుర్తుండటం లేదు సార్, బాగా చదివాను సార్, పరీక్ష హాల్లో గుర్తులేదు సార్. నిజానికి పరీక్ష హాల్లో చెప్పమని అడగరు, రాయమని అడుగుతారు. అందువల్ల ఇంటి దగ్గర మీరు చదువుకున్న అంశాన్ని చూడకుండా ఒక 10 సార్లు రాయడం ప్రారంభించండి. పరీక్ష హాల్లో ఎలా రాయగలుగుతున్నారో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీ యొక్క వ్రాత సరళిని కూడా మార్చుకోండి. అలా చేసుకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే మీ యొక్క రాసే విధానం మీద మీకు ఒక అవగాహన ఏర్పడుతుంది. ఏమి రాయాలి, ఏమి రాయకూడదు, ఎందుకు రాయాలి, ఎలా రాయాలి, ఈ స్పష్టత మీకు ఉండాలి. పరీక్ష హాల్లోకి చెప్పడానికి వెళ్ళటం లేదు, రాయడానికి వెళ్తున్నాను అన్న విషయం ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. సర్వసాధారణంగా మనుషులు రాసేటప్పుడు జనరల్ అనాలిసిస్ ప్రకారం మామూలుగా ఒక పేజీకి 18 నుంచి 21 లైన్లు రాస్తారు. అంటే చిన్న చిన్న అక్షరాలు రాస్తే 18, పెద్ద అక్షరాలు రాసినట్లయితే 21 లైన్లు రాస్తారు. ఒక్కొక్కసారి అక్షరాల సైజుని బట్టి లైన్లు తగ్గుతూ ఉంటుంది. సో ఏ సైజులో మీరు అక్షరాలు రాస్తున్నారు అనేది, ఒక పేజీలో మీరు ఎన్ని లైన్లు రాస్తున్నారు అన్న దానికి స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. వీలున్నంత వరకు ఒక్కొక్క పేజీ రాయడానికి సామాన్య మానవుడికి 6 నిమిషాలు పడుతుంది. అంటే మీకు ఇవ్వబడ్డ 150 నిమిషాల టైం తీసుకున్నట్లయితే 6 నిమిషాలకు ఒక పేజ్ చొప్పున
మీరు 25 పేజీలు మాత్రమే రాయగలరు. నేను 150 నిమిషాలు అని ఎందుకు అన్నానంటే నెక్స్ట్ స్లైడ్లో మీకు నేను వివరిస్తాను. మీకు ఇచ్చిన 180 నిమిషాలని మీరు పూర్తిగా పరీక్ష కోసమే వాడుకోకూడదు. అది మీకు ఒత్తిడి ఏర్పాటు చేస్తుంది. సో మనం కౌంట్ 150 నిమిషాలని మాత్రమే తీసుకోవాలి. 150 నిమిషాల్లో 6 నిమిషాలకు ఒక పేజీ చొప్పున మీరు 25 పేజీలు సక్రమంగా రాయగలరు. రాయడానికి కంటెంట్ మీ దగ్గర ఉందా లేదా అన్నది మీరు తయారవ్వాల్సినటువంటి ప్రిపరేషన్లోని భాగం. అలా చేసినప్పుడు మీరు కనీసం 25 పేజీలు ఫిల్ చేసి పంపించగలుగుతారు. కానీ ఒకవేళ ఆ సబ్జెక్ట్ మీ మెదడులో లేనట్లయితే, మీరు చదువుకోకుండా పరీక్షలోకి వెళ్ళినట్లయితే, గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఆలోచిస్తూ రాసినట్లయితే ఒక్కొక్క పేజీకి 10 నిమిషాలు పడుతుంది కాబట్టి కేవలం 15 పేజీలు మాత్రమే రాయగలుగుతారు. బట్ గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితిలో మీరు కనీసం 15 పేజీలు రాయగలరు. అందుకు మీ యొక్క మెదడు సహకరిస్తుంది, ప్రొవైడెడ్ మీరు కొంచెమైనా చదివేనని బలంగా నమ్మినట్లయితే. అయితే ఇలా రాసిన తర్వాత ఆ రాసిన 15 పేజీలని కూడా మీరు ఆన్సర్ షీట్గా అప్పచెప్పేటప్పుడు మీ వ్రాత చాలా కీలకం. ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఏం చేస్తారంటే ఎవరికి అర్థం కాని రీతిలో రాయాలి అనుకుంటారు. మీ పేపర్ దిద్దే వ్యక్తికి మీరెవరో తెలియదు, మీ జ్ఞానం తెలియదు, మీరు ఎంతసేపు చదువుకున్నారో తెలియదు, ఏం చదివారో తెలియదు. కేవలం మీరు రాసిన రాతని బట్టి మీకు మార్కులు ఇవ్వడం, మిమ్మల్ని ఉత్తీర్ణత చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అక్కడ లేకపోయినా మీ జ్ఞానాన్ని ప్రదర్శించడానికి మీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం మీ ఆన్సర్ షీట్ అని గుర్తుపెట్టుకోండి. సో వ్రాత చాలా స్పష్టంగా రాయండి. నిజం చెప్పాలంటే మీ వ్రాత చాలా సుందరంగా ఉండడానికి చాలా చాలా అవకాశాలు కల్పించబడ్డాయి. మీ వ్రాత మార్చుకోవడానికి మీకు ఒక రోజు గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే ఒక నెల రోజుల్లో మీ యొక్క రాతని, మీరు అక్షరాలు రాసే విధానాన్ని చాలా సుందరీకృతం చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు వివరిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ తీసుకోండి. ఇంగ్లీష్లో ఉన్న అక్షరాలు 26. ఓ 0 మీకు ఎలాగా తెలుసు, ఎక్స్ ఇంటూ మీకు ఎలాగా తెలుసు. సో ఆ 2 అక్షరాలు మీరు ఎలాగా రాయగలరు. కాబట్టి ఇంకా రాని అక్షరాలు అంటూ లెక్క పెట్టినట్లయితే 24 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. రోజుకి ఒక అక్షరం చొప్పున మీరు పూర్తిగా కేటాయించి ఆ అక్షరాన్నే దిద్దడం ప్రయత్నం చేసినట్లయితే 24 రోజుల్లో ఇంగ్లీష్లోని అన్ని అక్షరాలు కూడా మీరు సంపూర్ణంగా అందంగా రాయగలరు. అంటే ఒక్క నెల రోజుల్లో మీ చేతి రాతని మార్చుకునే అవకాశం మీకు ఇవ్వబడింది. కానీ ఆ ఒక్క అక్షరాన్ని మీరు ప్రయత్నం చేయకుండా, సాధన చేయకుండా అదే రైటింగ్తో అనేక సంవత్సరాలు కొనసాగించాలి అని అనుకోవడం ఎంత సమంజసం ఆలోచించండి. సుందరమైన మీ రాత ద్వారా మీరెవరో తెలియని వ్యక్తికి మీ జ్ఞానాన్ని మీరు జవాబు షీట్ ద్వారా ప్రదర్శించినట్లయితే తప్పకుండా మీకు మార్కులు రావడానికి, మీరు ఉత్తీర్ణులు అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్రాత చాలా కీలకమని ఎందుకన్నానంటే మీరు రాసేది ఏమిటి అన్నది పేపర్ దిద్దే వ్యక్తికి అర్థం కావాలి కాబట్టి. అలా అర్థం కానప్పుడు ఆ వ్యక్తి మీకు మార్కులు ఇవ్వలేడు. కాబట్టి మీరు రాతని స్పష్టంగా రాయడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇప్పుడు పరీక్షల ముందు మీ వ్రాత అంత స్పష్టంగా లేదు అని మీకు అనిపించినట్లయితే దయచేసి ఆన్సర్ షీట్ రాసేటప్పుడు పెద్ద పెద్ద అక్షరాలు రాయడానికి ప్రయత్నం చేయండి. మరీ చిన్న అక్షరాలు, అర్థం కాని అక్షరాలు కలిపి రాతలతో రాసి ఎదుటి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలన్న ప్రయత్నాన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే దానివల్ల మీకు జరిగేటువంటి అనర్థం ఎక్కువ ఉంటుంది. మీరు ఏం చదివారు, ఏం చదువుకుంటున్నారు అన్నది అక్కడ స్పష్టంగా ప్రదర్శించడం ఆన్సర్ షీట్లో చాలా కీలకం. ఇకపోతే పరీక్ష హాల్లో వచ్చేది నాకు భయము. ఇందాక చెప్పారు భయం. భయము అనగా ఏంటి అసలు ఆలోచించండి. మీకు భయం దేనికి? ఒక మనిషి నిజంగా ఒక అంశం గురించి భయపడుతున్నప్పుడు ఆ భయపడుతున్న అంశాన్ని అతను పదే పదే చేస్తాడు. ఉదాహరణకి నాకు డబ్బులు లేవు అన్నది నా భయం అయితే డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాను. ఇంగ్లీష్ రాదు అన్నది నా భయం అయితే ఇంగ్లీష్ని ఎలా మెరుగుపరుచుకోవాలని ప్రయత్నం చేస్తాను. లేదా నాకు లెక్కలు రావు అని నాకు భయం వేసినట్లయితే లెక్కలు ఎలా మెరుగుపరుచుకోవాలని ప్రయత్నం చేస్తాను. అంటే నిజంగా భయం వేసిన వ్యక్తి ఆ సందర్భం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తాడన్నది అక్షర సత్యం. మరి మీకు భయము అనే పదాన్ని పరీక్షల మీద మీరు ఎందుకు వాడుతున్నారో ఆలోచించండి. నిజంగా ఒకటి చదవాలి, చదివింది రాయాలి, రాస్తే ఉత్తీర్ణత అవుతారు. ఇక్కడ చదవకపోయినా
రాయలేకపోయినా ఉత్తీర్ణత పొందరు అన్నది సత్యం. మీరు చదవకపోయినట్లయితే నేను చదవలేదు అని చెప్పుకోండి. అలా చెప్పుకున్నప్పుడు మీకు చదవాలి అన్న విషయం అర్థమవుతుంది. కానీ చదవలేదు అన్నది భయము అని మాత్రం చెప్పకండి. ఎందుకంటే పరీక్షల పట్ల మీకున్నది భయం కాదు, 3 అంశాలు. ఇందాక చెప్పినట్లు నేను చదివింది రాకపోతే ఎలాగా, నేను చదివింది రాయలేకపోతే ఎలాగా, నేను రాసినా మార్కులు రాకపోతే ఎలాగా. ఈ 3 మీలో ఉన్న ఆలోచనలు ఉంటాయి. ఇవేమీ మీరు మనసులో పెట్టుకోకుండా మీరు చదివిన జ్ఞానాన్ని ఆన్సర్ షీట్లో స్పష్టంగా రాయండి. ఎందుకంటే మీరు చదివింది అలాగే రాసినట్లయితే పేపర్ దిద్దే వ్యక్తికి అది అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మీరు చదివింది రాకపోవడం అనేది అసలు ఉండదు. ఎందుకంటే మీరు చదివింది పాఠ్యాంశాలు. పాఠ్యాంశాలు అనేవి బోర్డు ఇంటర్మీడియట్ పిల్లలకు నిర్దేశించినటువంటి సిలబస్. ఏ క్వశ్చన్ పేపర్ అయినా సిలబస్ లోంచి వస్తుంది కాబట్టి మీరు చదివింది రాకపోవడం జరగదు. సో మీరు చదివింది తప్పకుండా వస్తుంది. కానీ ఏ విధంగా ప్రశ్నించబడింది అన్నది మీరు అర్థం చేసుకోవాలి. అంటే ప్రశ్నలో స్పష్టత మీకు అర్థం కాకపోవడం వల్ల మీరు నేను చదివింది రాలేదు అనుకుంటారు. ఉదాహరణకి మీరు చదివినటువంటి ప్రశ్నలో ఏదైనా 2 అంశాల మీద భేదాలు రాయమని ఉండొచ్చు. భేదాలు రాయడానికి బదులు మీరు పోలికలు రాయొచ్చు. అంటే ఇక్కడ వాళ్ళు అడిగింది డిఫరెన్సెస్, మీరు రాసేది వారి యొక్క సిమిలారిటీస్ అవుతుంది. మీరు చదివారు, సిలబస్ లోంచే ప్రశ్న వచ్చింది, కానీ మీరు ప్రశ్నని అర్థం చేసుకోకపోవడం వల్ల తప్పు రాయడం జరుగుతుంది. అందువల్ల మీరు ప్రశ్న పత్రం మీకు ఇచ్చినప్పుడు పూర్తిగా చదివితే కొన్ని ప్రశ్నలైనా మీకు బాగా వచ్చిన ఉంటాయన్నది అక్షర సత్యం. సో అవుట్ ఆఫ్ టోటల్ క్వశ్చన్ పేపర్ కొన్ని క్వశ్చన్స్ తప్పకుండా మీరు ఆన్సర్ చేయగలరు. అదే ఉత్సాహంతో ముందు ఆ వచ్చిన ప్రశ్నల నుంచి రాయడం ప్రారంభించండి. ఆటోమేటిక్గా మీలో ఉత్సాహం పెరుగుతుంది. అన్ని ప్రశ్నలు గుర్తుకు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు పరీక్షల్లో భయం అనే పదాన్ని పక్కన పెడతారు. ఎప్పుడైతే భయం అనేది మీరు తొలగించారో మీకు ఆందోళన తగ్గుతుంది. ఆందోళన తగ్గినప్పుడు మీరు ఆనందంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. దీన్నే మేము ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటాం. అంటే ఒక విధంగా ఇంగ్లీష్లో చెప్పాలంటే రెస్పాన్సిబిలిటీ అంటే ద ఎబిలిటీ టు రెస్పాండ్ టు ఏ సిచ్యువేషన్ అన్నమాట. ఒక సంఘటనకి నువ్వు ఎలా ప్రతిస్పందిస్తావు అన్నది నీ జీవితంలో నిర్దేశకత్వాన్ని తెలియజేస్తుంది. ఏదైనా ఒక సందర్భం నీ జీవితంలో జరిగినప్పుడు దాన్ని మనం స్టిమ్యులస్ అంటాం. అంటే ఆ సందర్భం నిన్ను ప్రోత్సహించి ఆ చర్య చేసేలా చేస్తుంది. ఆ సందర్భం ద్వారా నీలో ఒక భావావేశం కలుగుతుంది. దాన్ని ఎమోషన్ అంటాం. ఎమోషన్ వచ్చిన వెంటనే నువ్వు దాన్ని ఫిల్టర్ చేయగలిగి ఇది నాకు అవసరమా అనవసరమా అని ఆలోచించుకున్నప్పుడు చేసే ప్రవర్తన, అలా ఆలోచించకుండా చేసే ప్రవర్తనల మధ్య తప్పకుండా వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకి కోపం తీసుకోండి. చాలా మంది కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు కోపాన్ని ప్రదర్శించాలా, కోపాన్ని వివరించాలా? కోపాన్ని వివరించడం రావాలి. నాకు ఈ అంశం వల్ల బాధ కలిగింది, ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను అని ఎదుటి వ్యక్తికి చెప్పగలిగినప్పుడు అది వివరణ అవుతుంది. ఇప్పుడు మీకు జరిగిన ఒక స్టిమ్యులస్, ఒక సందర్భం, ఒక ఎమోషన్ మీరు జీవితంలో జరుగుతుంది అన్నప్పుడు అది ఆటోమేటిక్గా మీ మైండ్లో మీరు ఫిల్టర్ చేసినట్లయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఎమోషన్ నుంచి ఆటో రెస్పాన్స్, అనుకోకుండా జరిగే ప్రవర్తనని మీరు తీసుకొస్తారు. అలా తీసుకొచ్చినప్పుడు మీకు తెలియకుండా మీ ఇంటర్ప్రిటేషన్ మారిపోతుంది. అంటే ఎదుటి వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయాను, ఎదుటి వాళ్ళు తిడితే నేను తిట్టాను, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే నేను చేశాను అనేటువంటి సాకులు చెప్పే వ్యక్తులందరూ కూడా ఇటువంటి ఆటో రెస్పాన్స్ లో ఉన్న వ్యక్తులుగా మేము గుర్తిస్తాం. అంటే అందుకే ఇంటర్వ్యూస్ లో మీ ఐక్యూల కంటే మీ ఈక్యూలు మేము ఎక్కువ చర్చిస్తాం. ఈక్యూ అనేది మనిషి యొక్క ప్రవర్తనని తెలియజేస్తుంది. తన తోటి జీవితాల్లో మనుషులతో ఉన్నప్పుడు, మనిషి సమాజంలో ఒక సంఘ వ్యక్తిగా అందరితో కలిసి ఉండాల్సి వచ్చినప్పుడు, తన భావావేశాలని తను నియంత్రించుకోగలిగినప్పుడు, తనకేం కావాలో స్పష్టత ఏర్పరచుకున్నప్పుడు, తన నిర్దేశిత మార్గంలో తను ప్రయాణించినప్పుడు తప్పకుండా ఉత్తీర్ణత సాధిస్తాడన్నది నిజం. మరి మీ భావావేశాలని, మీకున్న శక్తి సామర్థ్యాన్ని, మీ యొక్క ఉత్తీర్ణతకు ఎంత మీరు వాడుకుంటున్నారన్నది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. చదువు అనే విషయంలో మీ భావావేశం చాలా ముఖ్యం. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే పరీక్షా సమయంలోకి వెళ్ళినప్పుడు సమయపాలన చాలా చాలా కీలకమైన అంశం. అందరికీ 3 గంటలే పరీక్ష ఇవ్వబడుతుంది. ఆ 3 గంటల్లోనే మీ జ్ఞానాన్ని ప్రదర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల అందరికీ ఇచ్చిన సమయం గంటకు 60 నిమిషాలే కాబట్టి 3 గంటలే మీ ప్రశ్న కాబట్టి ఆ ప్రశ్నను మీరు అలాగే కంటిన్యూ చేసుకుంటూ రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చదివినా చదవకపోయినా
3 గంటలు మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుంది కాబట్టి ఆ 3 గంటలని ఇచ్చిన ప్రశ్నలని ప్రశ్నాపత్రాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే ప్రశ్నాపత్రంలో కొన్ని డైరెక్ట్ గా మీకు అడగచ్చారు, కొన్ని ఇండైరెక్ట్ గా అడుగుతారు. అంటే స్పష్టంగా మీరు డైరెక్ట్ గా ఇది ఏమిటి అని అడగచ్చు, ఇది వివరించు అని ఇండైరెక్ట్ గా కూడా అడగచ్చు. ప్రశ్న మీకు అర్థమైనప్పుడు మాత్రమే మీరు జవాబు రాయగలుగుతారు. సో చాలా సార్లు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడానికి కారణం ప్రశ్న అర్థం కాకపోవడం. ఉదాహరణకి రాముని భార్య కానిది, హూ ఈజ్ నాట్ ద వైఫ్ ఆఫ్ రామ అని క్వశ్చన్ ఇస్తే రాముని భార్య వరకే చదువుతారు, కానిది అన్నది చదవరు. కాబట్టి చాలా మంది సీత అని ఆన్సర్ చేస్తారు. హూ ఈజ్ నాట్ వైఫ్ ఆఫ్ రామ అంటే వేరే పేరు పెట్టాలి కానీ సీత పెట్టకూడదు. సో ప్రశ్న పత్రం చదవడం అనేది పరీక్ష హాల్లో చాలా చాలా కీలకం. ఆ 3 గంటల సమయంలో మీ జ్ఞానాన్ని పరీక్షించడం జరుగుతుంది కాబట్టి మీరు మీ జ్ఞానాన్ని ప్రదర్శించడంలో చాలా చాలా జాగ్రత్త వహించాలి. అలా వహించాలంటే పరీక్ష హాల్లో మీకున్నటువంటి సమయాన్ని ఎలా నిర్వర్తించుకోవాలో ఇప్పుడు మీకు నేను వివరిస్తాను. ఉదాహరణకి మీకు ఇచ్చిన సమయం 180 నిమిషాలు, మీకు ఇచ్చిన మార్కులు 100. సో మీకున్న 180 నిమిషాలని 3 ప్రధాన భాగాలుగా ఫస్ట్ వివరించండి. 3 భాగాలు ఎందుకన్నానంటే ఈ 3 భాగాలు పరీక్ష హాల్లో చాలా కీలకమైన అంశాలు. మొట్టమొదటి భాగం ఏంటంటే మీ గురించి పేపర్ దిద్దే వ్యక్తికి తెలియజేసే అంశాలు. వీటిని మేము సాంకేతిక అంశాలు, టెక్నికల్ ఆర్ ఇన్ఫర్మేషనల్ ఇష్యూస్ అంటాం అనమాట. అంటే మీ హాల్ టికెట్ నెంబర్ రాయడము, మీ క్వశ్చన్కి ఏం ఆన్సర్ షీట్ ఇచ్చారో రాయడము, మీ ఇన్విజిలేటర్ సంతకం పెట్టారా లేదా చూసుకోవడము, మీరు రాస్తున్న సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ ఉందా లేదా చూసుకోవడము, పేపర్ నెంబర్ వేయడము, క్వశ్చన్ ఆన్సర్స్ కి సరిగ్గా మార్కింగ్ చేసుకోవడము, ఇవన్నిటికీ కూడా మీరు ఒక భాగాన్ని కేటాయించండి. రెండో భాగం మీకు వచ్చిన ప్రశ్నల యొక్క జవాబులు రాయడం. అంటే కేవలం ఆన్సర్ చేయడానికి మాత్రమే, అంటే జవాబులు రాయడానికి మాత్రమే జరుగుతుంది. మూడోది నేను ఏం రాశాను, సరిగ్గా రాసానా లేదా, అడిగిన ప్రశ్నకి జవాబు నెంబర్ వేసానా లేదా, ఆ ప్రశ్నలో అక్కడ ఏమైనా నాకు ఆప్షన్స్ ఇస్తే నేను ఆప్షన్ ఉపయోగించుకున్నానా అన్నది ఆలోచించేది. ఇక నాలుగోది సంపూర్ణంగా అక్కర్లేకపోయినా కూడా ఒక 5 నిమిషాలు క్వశ్చన్ పెట్టుకోమని మేము చెప్తాం. అది ఎందుకంటే సడన్ గా మీ హాల్లోకి ఇన్విజిలేటర్ గారు వచ్చినా లేదా అనుకోని సంఘటన ఏదైనా జరిగి మీ క్వశ్చన్ పేపర్ రాసే సమయంలో ఒక 5 నిమిషాలు మీకు అవరోధం ఏర్పడ్డా, 5 నిమిషాలు నాకు అవరోధం ఏర్పడింది అన్నటువంటి ఒత్తిడి మీ మీద కలగకుండా మీరు ముందే 5 నిమిషాలు అక్కడ కేటాయించుకున్నట్లయితే ఈ ఒత్తిడిని కూడా మీరు అధిగమిస్తారు. అంటే అంశం నెంబర్ 1 ఏంటంటే ప్రశ్నపత్రం యొక్క ఆవశ్యకత అనమాట. దీనికి ఒక 10 నిమిషాలు కేటాయించండి. అసలు ప్రశ్నపత్రం ఏంటి పూర్తిగా చదవండి. దయచేసి ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే జవాబులు రాయడం ప్రారంభించకండి. ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవండి. ఏ క్వశ్చన్ ఎలా అడిగారు, ఏ క్వశ్చన్ లో మీకు చాయిస్ ఇచ్చారు, ఏ క్వశ్చన్స్ లో మీరు మీకు ఇచ్చినటువంటి చాయిస్ ని వాడుకోవచ్చు, ఏ క్వశ్చన్ మీరు తప్పకుండా రాయాలి, ఏ క్వశ్చన్ మీరు వదిలేయచ్చు, ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్కులు అన్నది ఈ 10 నిమిషాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకుని ఏ ప్రశ్నలు రాయదలుచుకున్నారో మార్కింగ్ చేసుకుని ఆ ప్రశ్నలకు ఇచ్చిన మార్కులకి మీరు కేటాయించాల్సిన సమయాన్ని అక్కడ రాసుకోండి. ఇలా ఎందుకు చెప్పానంటే 100 మార్కుల ప్రశ్నలకు మీరు 150 నిమిషాలు పెట్టినప్పుడు ప్రతి ఒక మార్క్కి 1.5 నిమిషం ఇవ్వడం జరిగింది. అంటే సపోజ్ ఒక 2 మార్కుల క్వశ్చన్ మీరు రాసేటప్పుడు 3 నిమిషాలకు మించి రాయకూడదు అనే నిర్ణయం తీసుకోండి. అదే ప్రశ్న 10 మార్కులు అయినట్లయితే 15 నిమిషాల్లో రాయాలని మీరు టైం పాలన పెట్టుకోండి. ఎందుకంటే విద్యార్థులు పరీక్ష హాల్లోంచి బయటకు వచ్చిన వెంటనే నాకు సమయం సరిపోలేదు, ఇంపార్టెంట్ క్వశ్చన్ రాయలేదు అంటూ అంటారు. అంటే 2 మార్కుల క్వశ్చన్కి ఏమో 30 నిమిషాలు కేటాయిస్తారు, 10 మార్కుల క్వశ్చన్ ని 2 నిమిషాల్లో ముగిస్తారు. అప్పుడు మీరు రాసినా మీకు మార్కులు రావు. ఎన్ని షీట్లు రాశారన్నది ముఖ్యం కాదు, అడిగిన దానికి ఎంత పిన్ పాయింటెడ్ గా రాశారన్నది ఈ మొదటి 10 నిమిషాల్లో చాలా ప్రశ్నాపత్రం యొక్క కీలకమైన అంశంగా నిర్ణయించబడుతుంది. రెండోది ప్రశ్నాపత్రానికి ఇచ్చిన 150 నిమిషాలు. ఈ 150 నిమిషాలు మీకు చెప్పాను 100 మార్కులు, ఒక్కో మార్కి 1.5 నిమిషం. సో మీరు రాయబోయే ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకి క్వశ్చన్ పేపర్ లో ఇచ్చినటువంటి మార్కులు ఎన్ని, ఆ మార్కులకి మీరు కేటాయించుకోవాల్సిన సమయం ఎంత, దాని పక్కనే రాసుకోండి. రాసుకుని ఆ సమయం అయిన వెంటనే ఆ ప్రశ్నను అక్కడ ఆపేయండి. ఇంకా రాయాలి అని మీకు అనిపించినట్లయితే కొంత గ్యాప్ వదిలేసి తర్వాత ప్రశ్న రాయడం ప్రారంభించండి. కానీ అదే ప్రశ్నని
సమయానికి మించి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ రాయకండి. ఎందుకంటే ఆ ప్రశ్నకి అన్ని మార్కులు ఇవ్వబడ్డాయి అంటే ఆ ప్రశ్న నుంచి మేము ఆశిస్తున్నటువంటి జవాబు అంతే ఉండాలి. మీరు ఎక్కువ రాసినా ఎక్కువ మార్కులు ఇవ్వరు. మీరు ఈ 2 మార్కుల క్వశ్చన్కి 2 పేజీలు రాసినంత మాత్రాన మీకు 2.5 మార్కులు ఇవ్వడం జరగదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. 150 నిమిషాలు చాలా కీలకం. ఇక మూడో అంశం, అన్నీ రాసిన తర్వాత ఒక్కసారి నేను ఏం రాశాను, ప్రశ్నలన్నిటికీ జవాబులు వేసానా లేదా, ప్రతి ప్రశ్న ఎదురుగా దానికి సంబంధించిన జవాబును మెన్షన్ చేశానా లేదా, ఏమైనా అండర్లైన్లు మర్చిపోయినా, సైడ్ హెడ్డింగ్స్ పెట్టుకోవచ్చా అన్న విషయానికి ఒక 15 నిమిషాలు పెట్టండి. ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే మీరు జవాబు రాస్తారు, కానీ అది ఏ ప్రశ్నదో అక్కడ నెంబర్ వేయకపోయినట్లయితే పేపర్ మూల్యాంకనం చేసే వ్యక్తికి మార్కులు ఇవ్వడం తెలియదు. ఎందుకంటే మొదటి ప్రశ్నకు మార్కులు ఇచ్చుకొని దాని కంటిన్యూషనే ఈ ప్రశ్న అనుకుని మీరు రాసిన తర్వాతి జవాబుకి మీకు మార్కులు ఇవ్వకుండా మీరు ముందుకు వెళ్ళిపోవడం అవుతుంది. అప్పుడు మీరు రాసిన ప్రశ్నకి కూడా మీరు మార్కులు కోల్పోయే అవకాశం ఉంటుంది. సో అన్ని ప్రశ్నలకి మార్కులు వేసానా లేదా, ప్రతి ప్రశ్న ఎదుగుండా ప్రశ్నకు సంబంధించిన ఆప్షన్ మెన్షన్ చేశానా లేదా, ఒకవేళ హెడ్డింగ్స్ సైడ్ హెడ్డింగ్స్ అయితే వాటిని అండర్లైన్ చేశానా లేదా, హైలైట్ చేశానా లేదా, ఇవన్నీ కూడా ఒక 15 నిమిషాల్లో ముగించండి. సో 10 నిమిషాలు ప్రశ్నపత్రం చదివారు, 150 నిమిషాలు జవాబులు రాశారు, 15 నిమిషాలు మీ యొక్క మూల్యాంకనం మీరు చేసుకున్నారు. ఇప్పటికి మీకు ఆల్రెడీ 175 నిమిషాలు అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు మీకు అత్యవసరానికి ఉంచుకోమని చెప్పాను. ఒకవేళ ఈ ఉంచుకునే అత్యవసరాలు మీకు దాహం వేయొచ్చు, ఒక్కొక్కసారి బయటికి వెళ్ళాలనిపించవచ్చు, కొంచెం తలనొప్పి అనిపించవచ్చు, లేదా ఏదైనా కొంచెం అనారోగ్యం అనిపించవచ్చు, లేదా ఒక్కసారి ప్రశాంతత తీసుకుందాం అనిపించవచ్చు. అందుకు 5 నిమిషాలు పెట్టుకోండి. లేదా మీ హాల్లోకి మీ పర్టికులర్ సెంటర్లోకి స్క్వాడ్ రావచ్చు, అందరి పేపర్లు చెక్ చేయొచ్చు, ఆయన వచ్చి నీ పక్కనే నించుని ఉండొచ్చు, నువ్వు ఒత్తిడి ఫీల్ అవ్వచ్చు. సో ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండి మళ్ళీ 5 నిమిషాల క్వశ్చన్ మీకు ఆల్రెడీ ఉంది కాబట్టి తర్వాత మీ సమయాన్ని మీరు ముందుకు కొనసాగించండి. ఈ క్రమంలో మీకు ఏమైనా తలనొప్పి వచ్చినా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా ఏమీ కంగారు పడకండి. ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఒక 2 నిమిషాలు పేపర్ రాయడం ఆపేసి తర్వాత చల్లటి నీళ్లతో మీ మొహాన్ని కడుక్కోండి. వీలున్నంత వరకు పక్కన చిన్న కర్చీఫ్ పెట్టుకోండి, తడిగుడ్డతో మొహాన్ని తుడుచుకోండి. దానివల్ల తల తిరుగుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి అన్న భ్రమలోంచి మీరు బయటకు వస్తారు. నిజానికి తల తిరగడం అంటూ ఏమి ఉండదు. చూసేది ఆలోచించేది వ్యత్యాసం వచ్చినప్పుడు మనిషి మెదడులో జరిగేటువంటి చిన్న సంఘర్షణకారకమైనటువంటి కెమికల్నే మనం తలపోటుకు పిలుస్తాం. సో ఎగ్జామినేషన్ సెంటర్లో ఇచ్చినటువంటి 180 నిమిషాలని మీరు ఇలా విభజించుకుని మీ పరీక్షా పత్రాన్ని రాసినట్లయితే మీకు ఎటువంటి అవరోధం జరగదు, ఒత్తిడి మీకు ఏర్పడదు. అప్పుడు ప్రశ్నాపత్రంలో ఇచ్చినటువంటి 180 నిమిషాలని 100 మార్క్స్కి మీరు సక్రంగా వినియోగించుకుని పరిపూర్ణంగా బయటకు వచ్చినప్పుడు మీకు అంతా శుభప్రదంగా జరుగుతుందని ఆశిస్తూ మీ రాబోయే పరీక్షల్లో మీరు తప్పకుండా ఉత్తీర్ణులు అవుతారని, మీరు చదివారని, చదివింది తప్పకుండా ప్రదర్శించగలుగుతారని, తద్వారా ఉత్తీర్ణులు అవుతారని బలంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. శుభాశీస్సులతో మీ జవహర్లాల్ నెహ్రూ. జై హింద్.